ఓ కుమ్మరి జగదుత్పత్తి దరి జిగట మన్నైన నా వంక చల్లగా చూడుమయా జిగట మన్నైన నా వంక చల్లగా చూడుమయా రాని పాత్రానని పారవేయకుమా పనికి రాని పాత్రానని పారవేయకుమా పొంగి పోరలు పాత్రగా అందరూ నాతో కలిసి పాడతారా పొంగి పోరాలు పాత్రగా నన్ను నింపుమా కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తి దరి జిగటమన్నైన నా వంక చల్లగా చూడుమయా జిగటమున్నైన నా వంక చల్లగా చూడుమయా యోగ్యమైన పాత్రగా పావన పరచుమా యోగ్యమైన పాత్రగా పావన పరచుమా ఘనతకైన పాత్రగా మార్చివేయుమా ఘనతకైన పాత్రగా మార్చివేయుమా కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తి దరి జిగటమన్నైన నా వంక చల్లగా చూడుమయా జిగటమన్నైన నా వంక చల్లగా చూడుమయా. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇర్మీయా గ్రంథము 18వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు నేను చదువుతాను. 5, 6 వచనాలు మీరు చదవండి. ఇర్మీయా గ్రంథం 18వ అధ్యాయము 1 నుండి 4 వరకు నేను చదువుతా. 5, 6 వచనాలు మీరు అందరూ కలిసి చదవండి. యెహోవా యొద్ద నుండి ఇర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేతును. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారి మీద పని చేయించుండు. కుమ్మరి జిగటమంటితో చేయించున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటమును మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి యొక్క కుండ చేశాను. దేవుడు తన వాక్యాన్ని దీవించుగాక. ఇశ్రాయేలు దేశంలో అనాతోతు అనే ఊరికి చెందినవాడు ఇర్మీయా.
ఈయనను చిన్న వయసులోనే దేవుడు ప్రవక్తగా ఏర్పాటు చేసుకున్నాడు. ఇర్మియా ఒక యాజకుని కుటుంబానికి చెందినవాడు. ఇశ్రాయేలు దేశంలో ఉన్న ప్రజలందరూ అష్షూరు దేశానికి చెందిన దేవతల వైపు తిరిగి వారు దేవుణ్ణి విడిచిపెట్టి విగ్రహారాధికులైపోయినప్పుడు దేవునికి వారి మీద ఎంతగానో కోపం వచ్చింది. దేవుడు దైవజనుడైన ఇర్మియాను వారి మధ్యకు పంపించాడు. ఇర్మియా అనే మాటకి అర్థము యెహోవా నామము ఘనపరచబడును గాక అని అర్థం. యెహోవా నామము మహిమపరచబడును గాక అని అర్థం. ఇర్మియా ప్రజల కొరకు క్రీస్తు పూర్వం 658వ సంవత్సరం నుండి 543వ సంవత్సరం వరకు ఇశ్రాయేలీలకు ప్రవక్తగా ఇర్మియా దేవుని వాక్యాన్ని ప్రకటించాడు. దేవుని వాగ్దానాల గురించి, దేవుడు కలగజేసే తీర్పును గురించి, ఆయన ప్రేమను గురించి ఇర్మియా దేవుని ప్రజలకు తెలియచేస్తూ వచ్చాడు. దేవుని మందిరములో దేవుని వాక్యాన్ని బోధిస్తుంటే రాజు కోపగించుకొని ఇర్మియాను చెరసాల్లో వేశాడు. దేవుని మందిరములో ప్రవక్త వాక్యాన్ని బోధిస్తుంటే ఇర్మియాని ఆ మందిరములో ఉన్న ఒక పెద్ద ఆయనను నీళ్లు లేనటువంటి బురద బావిలో వేసేశాడు. 3 రోజులు ఆకలి దప్పికతో ఆ బురదలో ఊబిలో కూరుకుపోయి కేకలు వేస్తూ ఉంటే పాపం ఎవరో ఒక ఆయనను పైకి తీసుకొని వచ్చారు. ఇర్మియా జీవితం అంతా కన్నీరు విడుస్తూ దేవుని వాక్యాన్ని బోధించాడు. బైబిల్ గ్రంథములో ఉన్న ప్రవక్తలందరిలో ఇర్మియాకు కన్నీటి ప్రవక్త అని పేరు. విలాప వాక్యములు అనే గ్రంథాన్ని ఇర్మియా రాశాడు. ఏడుస్తూ దేవుని గురించిన సంగతులు తెలియజేశాడు. ప్రజలు తనని ఏడిపించారు. ఇర్మియా కన్నీరు విడుస్తూ కూర్చున్నాడు. నేను ఎవరికి ఏ అన్యాయం చేయలేదు, నేను ఎవరికి ఏ ద్రోహం చేయలేదు, కానీ ప్రజలు ఎందుకు నన్ను ద్వేషిస్తున్నారు, ఎందుకు నన్ను దూషిస్తున్నారు, ఎందుకు నన్ను కృంగదీసే మాటలు అంటున్నారు. ఇర్మియా చాలా కృంగిపోయి ఏడుస్తూ ఉన్న సమయంలో దేవుని యొక్క వాక్కు ఇర్మియా దగ్గరకు వచ్చింది. నీవు లేచి కొమ్మరివాని ఇంటికెళ్ళు, అక్కడ నేను చేయబోయేది నేను నీకు చూపిస్తాను అని దేవుడు ఇర్మియాతో మాట్లాడుతున్నాడు. నిన్ను మనుషులు అంటున్న మాటలను తలుచుకొని కృంగిపోవద్దు. ప్రజలు నిన్ను హేళన చేస్తున్నందుకు కృంగిపోవద్దు. మనుషులు నిన్ను ద్వేషిస్తున్నందుకు కృంగిపోవద్దు. ఎందుకు ఆదివారం మనుషులన్న మాటలు తలంచుకొని ఏడుస్తావు? ఎందుకు నీ బంధువులన్న మాటలు తలంచుకొని ఏడుస్తావు? ఎందుకు ఈ ఊరి వాళ్ళన్న మాటలు తలంచుకొని కృంగిపోతావు, బాధపడతావు? ఈరోజు పునరుద్ధాన దినం. లే, ఆదివారం నాడు లేచి నువ్వు కొమ్మరివాని ఇంటికెళ్ళు. ఈరోజు దేవుని స్వరం నీతో మాట్లాడుతుంది. ఇర్మియాతో ప్రభు మాట్లాడాడు. ఎందుకు కృంగిపోయి కూర్చున్నావు? ప్రజలను బట్టి ఎందుకు దిగజారిపోతున్నావు, దిగులు పడుతున్నావు? ఆయన చాలా మనసులో వేదన తెచ్చుకొని దుఃఖపడుతున్న సమయంలో ప్రభు ఆయనతో మాట్లాడుతున్నాడు. లే, కొమ్మరివాని ఇంటికెళ్ళు. వెంటనే ప్రభువు చెప్పినట్టుగా ఇర్మియా బయలుదేరి కొమ్మరివాని ఇంటికి వెళ్ళాడు. దేవుని వాక్యం చెప్తుంది, కొమ్మరివాడు మన ప్రభువైన యేసు క్రీస్తు అయి ఉన్నాడు. కొమ్మరివాని ఇల్లు నా దేవుని మందిరమై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు ఆదివారం దుఃఖపడుతూ, దిగులు పడుతూ, బాధతో కృంగిపోయి, నేను ఎవరికి అన్యాయం చేయలేదు, నేను ఎవరికి ద్రోహం చేయలేదు, నన్ను ఎందుకు అంటున్నారు, నాకెందుకు ఈ బాధలు, నాకెందుకు ఈ కష్టాలని ఎందుకు కృంగిపోతున్నావు? కొమ్మరివాని ఇంటికి రా. మన ప్రభువైన యేసయ్య కొమ్మరివాడు. ఇదిగో దేవుని మందిరము కొమ్మరివాని ఇల్లు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కొమ్మరివాని ఇంటికి వస్తే ఇర్మియా చూస్తున్నాడు, అక్కడ అన్ని కొండలను చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. నా జీవితంలో ఇంతవరకు మీరంటున్న కొండను నేను చూడలేదు అన్నవాళ్ళు చేయి చూపించండి. తెలుగు మాటలు మీకు అర్థం. కొండను నేను చూడలేదు. ఇంకొకలాగా అడుగుతాను, నేను కొండను ఇదివరకు కూడా చూశాను అన్నవాళ్ళు చేయి చూపించండి. మీలో ప్రతి ఒక్కరూ చూడలేదన్నంత మాత్రం నీ సంగతి నాకు తెలియదు అనుకున్నావా? నువ్వు ఎలిజబెత్ టేలర్ మనవరాలు మేము కాదు, నువ్వు ఇంగ్లాండ్ అంతకంటే కాదు. నీ మీలో ప్రతి ఒక్కరూ కొండను చూసావు.
పైసలా ఈ పక్కన వాళ్ళు అడగండి, కొండను చూసావా? నువ్వే ఒక కొండలా కొన్నావు, నిండు కొండ, నీ బొచ్చే ఒక కొండ. కొండను చూశారు కదా మీరంతా, రైట్. మీలో మీ ఇంట్లో ఒకవేళ దొంగలు పడితే ఎప్పుడైనా మీ ఇంట్లో కొండని ఎత్తుకుపోయారా? లేదు, అవును, రెండే సమాధానం, ఏదో ఒకటి చెప్పండి. మీరు కొండను తీసుకొచ్చి ఎప్పుడైనా బీరువాలో పెట్టారా? లాకర్లో పెట్టారా? మీరు ఎప్పుడైనా ఒక కొండ పగిలిపోయినందుకు రోజంతా ఏడ్చారా? ఇంకో కొంతమంది సమాధానం చెప్పట్లా. మీరు 5,000 పెట్టి ఎప్పుడైనా కొండను కొన్నారా? 2,000 పెట్టి, 1000 పెట్టి, 500 పెట్టి, పోనీ 100 పెట్టి కొన్నామంటే నీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయని అర్థం. నేనైతే కొన్నా. ప్రైజ్ ది లార్డ్. విలువ లేనిది కొండ. చెప్పండి అందరూ. మీరు కొండను నీళ్లు పట్టి మీరు దాన్ని ఎత్తి నేలకేసి అట్లా పెట్టగానే సొట్టబోద్ది. ప్రైజ్ ది లార్డ్. చెప్పట్లా ఎవరు? ఎందుకని? అది బలహీనమైంది. ఇక్కడ కూర్చున్న నిన్ను నన్ను దేవుడు కొండతో పోలుస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని మందిరములో ఇక్కడున్న మనల్ని దేవుడు పుట్టించడమే బలహీనులుగా పుట్టించాడన్నా. అన్నా, నిన్ను నన్ను దేవుడు పుట్టించడంతోనే బలహీనులుగా పుట్టించాడు. అసలు దేవుని మ్యానుఫ్యాక్చరింగ్లోనే మనం బలహీనులం. దేవుడు మనల్ని పుట్టించడమే విలువలేని వారిగా పుట్టించాడు, బలహీనులుగా పుట్టించాడు మనల్ని. మంటి కుండగా పుట్టించినాడు. మనం పుట్టకతోనే బలహీనులుగా పుట్టాం. కాబట్టి నువ్వేదో దేవుని మందిరంలో, సంఘంలో, సమాజంలో గొప్ప వ్యక్తిలాగా, చాలా పవర్ఫుల్ వ్యక్తిలాగా, నీకు చాలా పెద్ద టాలెంట్లు ఉన్నట్టు, అసలు నువ్వు లేకపోతే ఏది జరగనట్టు, నువ్వు లేకపోతే ఏది అవ్వనట్టు నువ్వు గొప్పగా ఊహించుకోవద్దు. ఎప్పుడు ఊహించుకోవద్దు. ఎందుకంటే మనల్ని దేవుడు పుట్టించడమే బలహీనులుగా పుట్టించాడు. కానీ కంటి పాపలాగా ఆయన మనల్ని కాపాడుకుంటూ వస్తున్నాడు. ఆయన ఎన్ని శోధనలు, ఎన్ని అపాయాలు, ఎన్ని ప్రమాదాలు. ఈ మట్టి కొండ పగిలిపోలా, ఈ కొండ పాడైపోలా, ఇది నాశనం కాలా. తల్లి గర్భము నుండి ఈ కొండలను కనుపాప వలె కాపాడుకుంటున్న శక్తి కలిగిన దేవుడు ఈ స్థలములో ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. మంటి కుండగా పుట్టించినాడు, కంటి పాపగా కాపాడినాడు. మంటి కుండగా పుట్టించినాడు, కంటి పాపగా కాపాడినాడు. మంటి కుండగా పుట్టించినాడు, కంటి పాపగా కాపాడినాడు. అందలాలెన్నెన్నో ఎక్కించినాడు, అందలాలెన్నెన్నో ఎక్కించి అందరిలో నిన్ను హెచ్చించినాడు, అందరిలో నిన్ను హెచ్చించినాడు. చెయ్యి స్తోత్రం చెయ్యి, పాడు పాటలు పాడు, పాడు పాడు పాటలు పాడు. ప్రైజ్ ది లార్డ్. ఇర్మియా కుమ్మరివాని ఇంటికి వెళ్ళినప్పుడు ఇర్మియా ఏం చూస్తున్నాడంటే, ఆ కుమ్మరివాడు మట్టిని నీళ్ళల్లో నానబెడుతున్నాడు. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, కుమ్మరాయన మట్టిని నీళ్ళల్లో 10 రోజులు నానబెడతాడు. ఎందుకు మట్టి నీళ్ళల్లో నానాలి? ఎందుకు మట్టి నీళ్ళల్లో నానబడాలి? సారా జగదీష్ ఇట్రా, దాన్ని పట్టుకో, గట్టిగా పట్టుకో, 2 చేతులతో పట్టుకో గట్టిగా, ప్రేమతో. ప్రేమతో చూడండి. జగదీష్ మట్టి, నేను రాళ్ళు, చెత్త, దుమ్ము, పనికి మాలినటువంటి చెత్త, ఈ మట్టి
మట్టి చెత్త రాళ్ళు రెండు కలిసిపోయి పట్టుకో. హల్లెలూయా. మేమిద్దరం ఏమైపోయాం? ఇప్పుడు ఈ కుమ్మరాయన ఏం చేస్తున్నాడంటే బాగా నీళ్లు పెడుతున్నాడు, ఈ మట్టికి బాగా నీళ్లు పెడుతున్నాడు. నీళ్లు పెట్టి 1 రోజు 2 రోజులు 3 రోజులు బాగా నీళ్లు పెట్టగానే ఈ మట్టి ఏం చేసిందంటే ఇగో ఈ రాళ్ళని చెత్తను వదిలేసింది. ప్రైజ్ ది లార్డ్. ఏం చేసింది? మట్టి రాళ్ళను వదిలేసింది, చెత్తను వదిలేసింది. పనికి మాలినటువంటివి అనవసరమైన వాటిని గట్టిగా పట్టుకొని లోకాన్ని పట్టుకొని, లోక స్నేహాలను పట్టుకొని, అపవిత్రమైన వాటిని, చెడిపోయిన వాటిని గట్టిగా పట్టుకొని ఉంటుంది మట్టి. అయితే కుమ్మరాయన ఆ మట్టిని నీళ్ళల్లో నానబెట్టి ఎప్పుడైతే ఆ నీళ్లు ఆ మట్టి లోపలికి వెళ్తూ ఉంటాయో ఈ మట్టి చెత్తని, గాలిని, ఆ రాళ్ళని, అపవిత్రమైన వాటిని అన్నిటిని విడిచిపెట్టి ఈ మట్టి పవిత్రముగా పరిశుద్ధంగా మార్చబడుతూ ఉంది. నువ్వు విడిచిపెట్టాలి. ఇదిగో ఈరోజు చాలామంది జీవితాల్లో దేవుడు కన్నీటి చేత నింపేస్తున్నాడు. ప్రతి దినము నా జీవితంలో కన్నీళ్ళండి పాస్టర్ గారండి. ప్రతిరోజు నా జీవితంలో దుఃఖమే. ఎందుకు దేవుడు నీ జీవితంలో దుఃఖాన్ని కలగజేస్తున్నాడు? ఎందుకు పదే నీ కంట కన్నీరు కారుతుంది? ఎందుకు నీ జీవితంలో దుఃఖం కలుగుతుందో తెలుసా? నిన్ను లోకములో నుండి వేరు చేయడానికి పరమ కుమ్మరి ఏర్పాటు చేసుకున్నాడు, ప్రత్యేకపరచడానికి ఏర్పాటు చేసుకున్నాడు. నువ్వు దేవుని పట్టుకోవాలని, లోకాన్ని విడిచిపెట్టాలని, చెడుతనం విడిచిపెట్టాలని, అపవిత్రత విడిచిపెట్టాలని కన్నీరు దుఃఖము కలగజేస్తూ ఉన్నాడు. ఈ కన్నీళ్లు నీకు మేలు చేస్తాయి, ఈ దుఃఖము నీకు మేలు చేస్తుంది, ఈ పశ్చాత్తాపం నీకు మేలు చేస్తుంది. నా దేవుడు నిన్ను పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నీరు దేవుని వాక్యం అండి. ఎవరి హృదయంలో దేవుని వాక్యం ఉంటుందో వారు లోకాన్ని విడిచిపెడతారు, వారు పాపాన్ని విడిచిపెడతారు. చాలామంది దేవుని మందిరంలోకి వస్తారు, యథావిధిగా మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోయి అదే పాపములో, అదే చెడుతనములు, అదే వ్యసనాలు వాళ్ళ జీవితంలో ఉంటాయి. కారణం ఏంటి? వాళ్ళు లోకాన్ని విడిచిపెట్టలేరు, లోకాశలు విడిచిపెట్టలేరు, లోక సాంప్రదాయాలు పద్ధతులు విడిచిపెట్టలేరు. అదే అన్ని జనులుగా బ్రతుకుతూ ఉంటారు, పరిశుద్ధులుగా మార్చబడరు. ఎందుకో తెలుసా? వారి జీవితంలో వాక్యానికి చోటు లేదు. మీరు వాక్యానికి చోటు ఇవ్వండి. దేవుని వాక్యము నీరై ఉంది. ఎప్పుడైతే దేవుని వాక్యం చేత మీరు బాగుగా నింపబడతారో లోకాన్ని విడిచిపెట్టి యేసు ప్రభువుని మీరు హత్తుకుంటారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యంలో చూడండి, ప్రభు ఒక అద్భుతమైన మాట మన కొరకు తెలియజేస్తున్నారు. యెషయా గ్రంథం 64వ అధ్యాయము, యెషయా గ్రంథం 64వ అధ్యాయం 8వ వచనం చదువుతారా? చదవండి అందరూ కలిసి. నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరివాడు, మేమందరము నీ చేతి పని ఉన్నాం. ఆయన కుమ్మరివాడు, మనము జిగటమని. ఆయన మనల్ని నీళ్లతో తడిపిన తర్వాత ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? ఇర్మియా చూస్తున్నాడు. కుమ్మరాయన ఏం చేస్తున్నాడు? ఈ మట్టిని ఒక స్థలంలోనికి తీసుకొచ్చి దున్నపోతుల్ని తీసుకొచ్చి తొక్కిస్తున్నాడు. అటు దేవునికి స్తోత్రం. ఏ పోతులయ్యి చెప్పాలన్నా? ఏ పోతులు? అరే దున్నపోతా లేగురా, అరే దున్నపోతలా తిరుగుతావేట్రా అని తల్లిదండ్రుల చేత త్రోసివేయబడిన దున్నపోతులు, లోకస్తుల చేత త్రోసివేయబడిన దున్నపోతలు, అరే నీకు చదువు రాదురా దున్నపోతా అని మాస్టర్ల చేత, చదువు చెప్పే వాళ్ళ చేత తృణీకరించబడిన దున్నపోతులు కూడా కొమ్మరాయన దగ్గర పని ఉంది. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. మన ఇంట్లో గేదెలకి పని ఉంటుంది కానీ ఏటికి పని ఉండదు. దున్నపోతులయ్యి వాటికి మేతే ఎక్కువ. అందుకనే కొనుక్కునే వాళ్ళు దున్నపోతులు కొనుక్కోవటానికి ఇష్టపడరు. మనుషులైతే మగపిల్లోడు పుట్టాలనుకుంటారు, అదే పశువులకైతే
ఆడపిల్లలు పుట్టాలనుకుంటారు. ఆడపిల్ల పుట్టిందంటే గేదెకి ఎంత సంతోషపడిపోతారో, దున్నపిల్ల పుట్టిందంటే బాధపడిపోతారు. అదే మనుషులకు వచ్చేసరికి దున్నపిల్ల కదా ఏమంటారు, మగపిల్లోడు పుడితే ఆనందపడిపోతారు. అంత చిందరవందరగా ఉంటుందండి ఈ లోకం. అందుకే యేసుప్రభువారు మనల్ని ఇప్పుడు పరమ కుమ్మరి వైపు చూడమంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ప్రతి దున్నపోతుకి కూడా పని ఉంది. ఇక్కడ దేవునికి స్తోత్రం. ప్రతి దున్నపోతును ఆయన వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అవును, ఈ కుమ్మరి ఏం చేస్తున్నాడంటే మట్టిని కాళ్ళతో తొక్కుతూ ఉన్నాడు. మట్టి అనుకుంటుంది, ప్రభువా ఏంటి నాయనా నేను తొక్కబడుతున్నాను. తొక్కబడుతూ ఉండాలి, తొక్కబడాలి. మట్టికి విలువైన పాత్రగా దానికి రూపం రావడానికి ముందు 1 రోజు కాదు, 2 రోజులు కాదు, వరుసబెట్టి 3 రోజులు కొమ్మరి ఆ మట్టిని తొక్కుతూనే ఉంటాడు, తొక్కుతూనే ఉంటాడు, తొక్కుతూనే ఉంటాడు. తొక్కబడుతూ ఉన్నటువంటి పరిస్థితిలోనికి ఆ మట్టి వెళ్ళిపోతుంది. దేవుని మందిరములో ఈరోజు కొంతమంది జీవితాల గురించి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కొంతమంది పిల్లల చేత తొక్కబడుతూ ఉన్నారు, తమ సొంత వాళ్ళ చేత తొక్కబడుతూ ఉన్నారు. హీన స్థితిలోనికి, అవమాన స్థితిలోనికి తొక్కబడుతూ ఉన్నారు. నువ్వు తొక్కబడాలి, హీన స్థితిలోనికి నువ్వు రావాలి, దీన స్థితిలోనికి రావాలి. నిన్ను మనుషులందరూ మెచ్చుకోవాలని, పొగడాలని, నీవు ఏదో ఒక గొప్ప వ్యక్తిగా కనిపించుకోవాలని నువ్వు అనుకోవద్దు. నీవు తొక్కబడుతున్నప్పుడు, తృణీకరించబడుతున్నప్పుడు పరమ కుమ్మరి నీ విషయంలో దృష్టి పెడుతున్నాడని మరిచిపోవద్దు. ఈరోజు అనేక మంది దేవుని యొక్క సన్నిధిలో అలాంటి స్థితిలో, దీన స్థితిలో ఉన్నారు. నేను అనేక మార్లు త్రొక్కబడిన స్థితిలోకి నేను వెళ్ళా. అవమానించబడ్డా, తృణీకరించబడ్డా, ద్వేషించబడ్డా, అనేక సార్లు మనుషుల చేత విమర్శించబడ్డా. త్రొక్కబడుతున్నప్పుడు నేను ప్రభు దగ్గరికి వెళ్ళా. ప్రభా నేను ఎందుకు నీ సేవ చేయాలి? ప్రభా నేను ఇవి భరించలేను, ఇవి తట్టుకోలేను, సహించలేను, నా వల్ల కాదు ప్రభా. నీ సేవ మానేసి నేను ఒక ఉద్యోగాన్ని వెతుక్కుంటా, నేను ఎక్కడికైనా వెళ్ళి బ్రతుకుతా. ఈ పరిచర్య, ఈ సేవ నేను చేయలేను. అయితే పరమ కుమ్మరి తొక్కబడుతున్నటువంటి నాతో చెప్పిన మాట, నువ్వు తొక్కబడు, అప్పగించుకో, నన్ను చూడు, నేను సహించుకున్నట్లుగా నువ్వు సహించుకున్నావా, ఒక దినాన నీ జీవితంలో ప్రభువు కృపను నువ్వు చూస్తావు, ఆయన మహిమను నువ్వు చూస్తావు. నువ్వు లోబడటానికి తృణీకరించొద్దు, తొక్కబడు, తొక్కబడు. ఇదే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన నీకు తెలియజేస్తున్న వర్తమానం. ఈ మట్టి తొక్కబడుతూ ఉంటుంది 3 దినాలు. నువ్వు తొక్కబడాలి. అంతేకాదు, ఆ తర్వాత ఈ కొమ్మరి ఈ మట్టిని తీసుకొని, ఆ ముద్దను తీసుకొని సారె మీద పెడతాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేని మీద పెడతాడు? సారె అంటే నువ్వు పుట్టింటికాడ నుండి తెచ్చావే, లారీలో, మినీ లారీలో వేసుకొచ్చావే, మంచము, బీరువా, డ్రెస్సింగ్ టేబుల్, అది అనుకుంటున్నావేమో. బిందెలు, తట్టలు, బుట్టలు, తాటాకు, డబ్బాలు, ఇవి కాదు. సారె అంటే ఒక అప్పట్లో రాతి చక్కెర ఉండేది. ఇప్పుడు సారె అంటే కుమ్మరైన దగ్గర చెక్కతో ఉంటుంది. దానికి అనేకమైన పుల్లలు ఉంటాయి, రౌండ్గా ఉంటుంది. ఒక సైకిల్ చక్రం ఎట్లా ఉంటుందో అలాగే ఉంటాయి, చాలా పుల్లలు ఉంటాయి. మధ్యలో అంత మట్టి వేయటానికి ఖాళీగా ఉంటుంది. అందులో మట్టేసి చక్రాన్ని తిప్పి కుమ్మరైన కుండం చేస్తూ ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్. ఆ చక్రము బైబిల్ గ్రంథం అండి. ప్రైజ్ ద లార్డ్. అందులో ఉన్న పుల్లలన్నీ 66 పుస్తకాలు. దేవుని వాక్యమే ఆ చక్రం. నువ్వు దేవుని మందిరంలో విలువైన వ్యక్తిగా, పాత్రగా మారాలంటే ఈ కుమ్మరి వాని ఇంట్లో దేవుని వాక్యం చుట్టూ నువ్వు తిరగాలి. వాక్యం తిరుగుతూ ఉండగా వాక్యం చుట్టూ తిరగాలి. నీ మనసు, నీ శరీరం, నీ ప్రాణం. వాక్యం, 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 వాక్యం. ఆది యందు ఏముంది? ఏముందమ్మా? ఒకవేళ ఆది యందు మటన్ ఉండెను అంటే నేను కూడా దేవుని బిడ్డలారా ఆదివారం ఉదయం 6 గంటలకి మీ అందరికంటే ఫస్ట్ నేనే మటన్ షాప్కి వెళ్ళి నుంచుంటా. ఏముంది ఆది యందు? వాక్యం. అందుకే నా జీవితంలో మొదటి స్థానం దేవుని వాక్యానికి ఇచ్చా.
వాక్యమే నా ఇంట్లో మొదటి స్థానం, వాక్యమే నా జీవితంలో మొదటి స్థానం, వాక్యమే నా నోటిలో మొదటి స్థానం. ఆది యందు ఏముంది? నువ్వు వాక్యానికి ఏ స్థానం ఇస్తున్నావు? ఆ వాక్యానికి ఏ స్థానం ఇస్తున్నావు? దేవుని వాక్యం చుట్టూ నువ్వు తిరుగుతున్నప్పుడే దేవుడు నిన్ను వాడుకుంటాడు తప్ప నీ ఇష్టానుసారంగా నువ్వు తిరుగుతూ, నీ సొంత ఆలోచనల చుట్టూ నువ్వు తిరుగుతూ, నీ సొంత తలంపుల చుట్టూ నువ్వు తిరుగుతూ వారానికి ఒక రోజు వచ్చి దేవుడు నన్ను వాడుకోవాలి, పాస్టర్ గారు నన్ను వాడుకోవాలంటే దేవుడు నిన్ను వాడుకోడన్నా. దేవుడు నిన్ను వాడుకోలేడు చెల్లి, అక్క. దేవుడు నిన్ను వాడుకోలేడు తమ్ముడు. నువ్వు దేవుని వాక్యం చుట్టూ తిరగాలి. ప్రభు వాక్యం చుట్టూ, దేవుని ఆ కూడిక చుట్టూ, సహవాసం చుట్టూ నువ్వు తిరుగుతూ ఉండాలి. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారో, నెలకు ఒకసారో, ఎప్పుడో నేను వచ్చి నేను కూడా దేవుని బిడ్డనే అనుకుంటే నీ జీవితంలో దేవుడు ఏ కార్యాలు చేయలేడు. నీవు దేవుని వాక్యం చుట్టూ తిరుగుతూ ఉండాలి. అప్పుడే ఆయన కొండను తయారు చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కొండను తయారు చేసిన తర్వాత ఆయన ఆ కొండను ఎండబెడతాడు. మళ్ళా ఎండలో ఈ మట్టి అనుకుంటుంది, ప్రభా కష్టాలు తగ్గిపోయినాయి అనుకున్నాను, ఇప్పటిదాకా నన్ను తొక్కావు నాయన, ఎన్నిసార్లు నన్ను తొక్కావు నాయన. మా అత్తగారు నాయన ఎంతో బాధ పెట్టింది, మొన్న సెలదినం అయిపోయింది నాయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభా అయిపోయింది అనుకుంటే ఇప్పుడు మా తోటకోళ్ళలో మొదలుపెట్టి ఆయన ఏంటైనా ఈ బాధలు ఏంటైనా. దేవుడు నిన్ను ఇంకా ఎండబెడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. అందరూ అనండి, మీ పక్క వాళ్ళతో చెప్పండి, నువ్వు ఎండాలి. పక్కన వాళ్ళు చెప్పండి, నువ్వు ఎండాలి. పర్లే, నేనున్నానుగా చెప్పండి. ఎవరన్నా చెంప మీద కొడితే నేను ఉన్నాను కదా. నేనేమంటాను తెలుసా వాళ్ళని ఏమన్నావు, నువ్వు ఇంకో చెంప తెప్పమని చెప్తాను అంతే. చెప్పండి పక్కనతో, నువ్వు ఎండాలి, నువ్వు ఎండాలి, ఎండాలి. నీలో పచ్చిదనం ఉంది, అది ఎండాలి. కొండల్ని కుమ్మరాయిని ఎండబెడతాడు. నీలో నువ్వు దేవుని మందిరానికి వస్తున్నావు, పాటలు పాడుతున్నావు, దేవుని కోసం ఏ రోజు ఏది కావాలంటే అది చేస్తున్నావు, కానీ నీ లోపల ఇంకా పచ్చిదనం ఉంది. కోపము, కొంతమందిలో గర్వం, కొంతమందిలో ఎదిరించే స్వభావం, కఠినత్వం, ద్వేషం, అసూయ, కక్షలు, ఇంకా ఏంటమ్మా వాదాలు, వాతమా, అది ఆమె చెప్పేది. ఎండాలి. చాలామంది దేవుని మందిరంలోకి వస్తారు, పాటలు పాడతారు, ప్రార్థన చేస్తారు, ప్రభా అని కన్నీరు గారుస్తారు, కానీ వాళ్ళ లోపల పాప స్వభావం ఎండట్లా, ఆ గర్వం ఇంకా ఎండట్లా, లోబడట్లేదు, తగ్గించుకోవట్లేదు, ఆ పొగరు, పంతం, ఆ దురుసు స్వభావం. మేరీ గ్లోరీ అని ఇద్దరు గుడికి వస్తూ ఉన్నారు. ఇద్దరు తోడుకోళ్ళే. ఇద్దరు ఒకే షాపుకి వెళ్ళి బెండ విత్తనాలు, బీర విత్తనాలు, చిక్కుడు విత్తనాలు ఒకే షాపులో తెచ్చుకున్నారు. ఇద్దరు వేసారు. గ్లోరీ విత్తనాలు బాగా పెద్ద అయిపోయినాయి, బాగా మంచిగా పొడుగు పొడుగు బీరకాయలు, పొడుగు పొడుగు వంకాయలు, పొడుగు పొడుగు బెండకాయలు. ఈ మేరీది మాత్రం అక్కడక్కడ పుచ్చులు పట్టి, చెదలు పట్టి అంతా పాడైపోయింది. ఇద్దరు తోటుకోళ్ళే. అక్క ఏంటక్క నాది చెండిపోతుంది, నీది భలేగా ఉంది అక్క, ఏంటక్క కొంచెం చూడక్క, కొంచెం మంది నువ్వేం వాడుతున్నావు అదే అక్క అంటే బాగుండును. ఈ గ్లోరీ చెట్లు చూడగానే మేరీకి లోన, దాన్నే ఎసిడిటీ అంటారు ఇంగ్లీష్లో, తెలుగులో ఏమంటారు నాయన? మంట, కడుపు మంట, మంట. వాళ్ళు మంచి చీర కట్టుకున్న చెల్లి వెళ్తుంది అనుకో, దాని ముఖం, ఆ కర్రీదానికి అసలు ఆ రంగు నచ్చిందా? నాకైతే బాగుంటుంది అది. కొంతమంది వాళ్ళు మంచి స్థితిని చూడగానే చాలా కడుపులో ఒక రకమైన జలసితో, ఒక రకమైన ఈర్ష్యతో, హేళనతో మాట్లాడతారు. నేను చెప్పేది పాకిస్తాన్లో ఉన్న వాళ్ళ గురించి కాదు, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళ కోసం కాదు. నా ముందు కూర్చున్నారు తెల్ల బట్టలు వేసుకొని, ఒక రకంగా మాట్లాడతారు వాళ్ళ గురించి.
వద్దండి. నీలో ఉన్న పచ్చి స్వభావం ఉంటే దేవుడు నిన్ను వాడుకోడు. నువ్వు ఎండాలి. ఇక తట్టుకోలేకపోతుంది. పైగా ఈ ఊరి జనాలు మరింత పనికిమాలినోళ్ళు. గ్లోరీగా ఉన్నటువంటి బీరకాయలు ఎంతెంత బాగున్నాయి, మేరీ అన్నీ కూడా పుచ్చిపోతున్నాయి. ఈ పనికిమాలినోళ్ళకి ఎందుకు? ఇలా అది ఇది చూసి గ్లోరీ భలేకున్నాయి, ఎంత బారుగా ఉన్నాయి బీరకాయలు అంటే ఇంక మేరీ తట్టుకోలేక ఆయన పొలానికి జల్లుదామని తెచ్చినటువంటి ఆ కలుపు మందు కొంచెం ఆ దానిలో డబ్బాలు వేసి ఎట్టెట్టెట్ట అనేసి ఏదో ఒక మొక్కలకు నీళ్లు పోసినట్టుగా ఈ యువతలు పోయకుండా గోడ అవతలు ఉన్నటువంటి గ్లోరీ ఆ బీరకాయ పాది మీద వెళ్ళిపోయింది. పనికి వెళ్ళి ఎవరికి తెలియదు. ఆ మధ్యాహ్నం మేరీ కూతురు మంచి ఆకలి మీద ఇంటికి వచ్చింది. పాపం దానికి బడికి సెలవు ఇచ్చేసారు. మధ్యాహ్నం మంచి ఆకలి మీద వచ్చింది. రాగానే చూస్తే కూర లేదు. వెంటనే పరిగెత్తుకుంటే, పెద్దమ్మా ఇంట్లో ఏదైనా కూర ఉందా, ఆకలి వస్తుంది పెద్దమ్మా అంటే, ఆ గ్లోరీ అందే ఏం లేదమ్మా అందే. పెద్దమ్మ ఆకలేసేస్తుంది, ఇగో లోపలికి వెళ్ళి వెనక్కి వెళ్ళి ఏమన్నా పాదికి ఏమైనా ఉంటే కోసుకుని కూర వండుకోవే అంది. వెళ్ళగానే బారు 3 బీరకాయలు కనపడ్డాయి. పెద్దమ్మ 3 బీరకాయలు కనపడ్డాయి, వండేసుకొని తీసుకెళ్ళండి. వెంటనే వెళ్ళి బీరకాయలు కోసేసి అందులో ఒక గుప్పుడు ఎండు రొయ్యలు వేసేసి సందు చివరికి వస్తుంది. ఏం వాసన? బీరకాయ ఎండి చేప. ఎప్పుడు ఎండు రొయ్యలు వాసన గమగమలు ఆడిపోతుంటే, ముక్కు పొడాలు అదిరిపోతుంటే, మంచి పని మీద మంచి పని చేసి వచ్చేసింది, ఆకలితో వచ్చేసింది. సాయంత్రం రాగానే గమగమలు ఆడిపోతుంది ఇల్లంతా. ఏం కూర వండేవే? అమ్మా పెద్దమ్మ కూరగాయలు ఇచ్చేసింది, వండేసాను, ఇంకేం ఆలోచించలేదు, పెట్టు. తల్లి కూతుర్లు ఇద్దరు తినేశారు. తినగానే వాంతులు విరోచనాలు. ఇద్దరు హాస్పిటల్కి వెళ్ళారు. డాక్టర్ గారు చెప్పారు, ఏదో విషప్రయోగం జరిగింది, ఫుడ్ పాయిజన్ అయ్యింది. ఏం తిన్నారు మధ్యాహ్నం? మేరీ కూతురు చెప్పింది, మా పెద్దమ్మ ఇచ్చిన 3 బీరకాయలు కూర వండేశాను అనగానే ఆ మేరీ అంటుంది, దేవా ఘోర పాపిని క్షమించు నాయనో. నీలో పాపం అనేది, నీలో ఓర్వలేనితనం అనేది, అసూయ అనేది ఇంకా ఎంతకాలం నీ హృదయంలో ఉంటుంది? ఒకవేళ నీకంటే చిన్నవాళ్ళు పైకి వస్తున్నారా, నిండుగా వాళ్ళని ఆశీర్వదించు. నీకంటే చిన్నవాళ్ళు త్వరగా అభివృద్ధి చెందారా, నిండు మనసుతో చెల్లి దేవుడు నిన్ను దీవించాడమ్మా, చల్లగా ఉండు తల్లి, దేవుడు నిన్ను దీవించునుగాక. ఎంత సంతోషించాలో. అలాంటి వాళ్ళు చూసి ఆనందించండి. నిన్ను దీవించలేదని అసూయతో మాట్లాడొద్దు, ఈర్ష్యతో మాట్లాడొద్దు, కక్షతో మాట్లాడొద్దు. అందుకే దేవుడు నిన్ను కొన్నిసార్లు ఎండబెడుతూ ఉంటాడు. ఎండబెట్టేది నీ మేలు కోసమే. నువ్వు ఎండావా, దేవునికి ఉపయోగకరంగా ఉంటావు. ప్రైజ్ ద లార్డ్. అంతేకాదు, ఆయన ఏం చేస్తాడంటే, ఎండిన తర్వాత ఆ కొండని రాత్రిపూట ఆ కొండల్ని బయట పెట్టుకొని వాటిని కొట్టి కొండను తయారు చేసినప్పుడు పైన ఖాళీ ఉంటుంది, కింద కూడా ఖాళీ ఉంటుంది. కానీ ఆయన ఏం చేస్తాడంటే, రాత్రిపూట ఆ ఖాళీలన్నీ మూసేసి, ఇక నువ్వు లోకానికి సంబంధించిన వ్యక్తివి కాదు, నువ్వు ప్రత్యేకించబడిన కొండవని తయారు చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ఆ కింద ఖాళీని మూసేస్తాడండి, అడుగును మూసేస్తాడు. ఆయన మూసేస్తాడు, కొట్టి దాన్ని ఒక రౌండ్గా తయారు చేసేస్తాడు. దేవుని నామములో ఉన్న ఇక్కడున్న ప్రతి ఒక్కరికి సుత్తి దెబ్బలు తప్పవు, బాధలు తప్పవు. క్రైస్తవులుగా ప్రభు దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరికి శ్రమలు కలుగుతాయి, దెబ్బలు తగులుతాయి. అవి మేలుకరమైనవే కానీ కీడు చేసేవి కాదు. దేవునికి స్తోత్రం. ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా దొంగ బోధ, దొంగ ప్రసంగాలు. యేసు ప్రభువు నమ్ముకుంటే బాధలుండవు, కష్టాలుండవు. అక్కడికి వస్తే 7 వారాలు వస్తే ఇంకో చోటుకి వెళ్తే జబ్బులు తగ్గిపోతున్నాయి, అవి తగ్గిపోతున్నాయి అని అనేక మంది పరిగెత్తి భ్రష్టులైపోతున్నారు. యేసు ప్రభు ఎక్కడ చెప్పలా, నన్ను నమ్ముకుంటే చీవిడు కూడా గారద మీకు అని యేసు ప్రభు ఎక్కడ చెప్పలా. యేసయ్యను నమ్మిన వారికి శ్రమలు కలుగుతాయి, దెబ్బలు తగులుతాయి. ఎందుకు? ప్రభు మనల్ని ప్రత్యేకమైన వారిగా సిద్ధపరుస్తూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఓ ఈ కొండకి ఎంత సంతోషమో, నన్ను మంచిగా తయారు చేశాడు, కొండను తయారు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా.
జనవరి 1వ తారీఖున నాకు మంచి వాగ్దానం ఇచ్చాడు. హల్లెలూయా! మా ఆయన కంటే నాకు మంచి వాగ్దానం ఇచ్చాడు. మా అత్తగారి కంటే నాకు మంచి వాగ్దానం ఇచ్చాడు. ఈ సంఘంలో నాలాంటి వాగ్దానం ఎవరికి లేదు. హల్లెలూయా! ఈ కొండ ఆనందపడతా ఉంటుంది. అయితే ఈ కొండను తీసుకెళ్ళి కొమ్మరాయిన వాము వేసి ఓక వేసి చాలా పొల్లలు పేర్చి అగ్నిలో ఈ కొండలను కాలుస్తూ ఉంటాడు. ఆ కొండ కేకలు వేస్తూ ఉంటుంది. ఓ నా యజమానుడా, ఇప్పటిదాకా కొట్టావు, ఇప్పటిదాకా ఎండబెట్టావు, ఇప్పటిదాకా తొక్కావు, ఇప్పుడు ఇంకా నా మీద కోపం చల్లారలేదా? నన్ను కాలుస్తున్నావని ఆ కొండ ఏడుస్తుంది. అయితే యజమానికి తెలుసు ఆ కొండ గట్టిపడాలి. ప్రైజ్ ద లార్డ్. కొమ్మరాయన అంటాడు, నువ్వు కాల్చబడాలి, అగ్ని వంటి శ్రమలలోనికి నువ్వు వెళ్ళాలి, అగ్ని వంటి శ్రమలలోనికి వెళ్ళాలి. ఈ అగ్ని నిన్ను నాశనం చేయదు, ఈ అగ్ని నిన్ను పాడు చేసేది కాదు, ఈ అగ్ని నిన్ను బలపరిచే అగ్ని అయి ఉన్నది. అగ్నిలో నేను నడచిన జ్వాలలు నన్ను కాల్చజాలవు, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను నా యేసుకే తెలియును. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారేదను. శోధించబడిన మీదట నేను సువర్ణమై. ఈరోజు నువ్వు నీ పిల్లల ద్వారా కాల్చబడుతున్నావు, నీ భర్త ద్వారా నువ్వు కాల్చబడుతున్నావు, నీ యజమానుడి ద్వారా, నీ ఓనర్ ద్వారా నువ్వు కాల్చబడుతున్నావు. అగ్ని వంటి ఆ శ్రమలు, బాధలు, ఆ మాటలకి నీ హృదయం అగ్ని వలె మండుతూ ఉంది. నువ్వు కాల్చబడుతూ ఉన్నావు. ఇదంతా దేవుడు నీకు దూరంగా ఉన్నాడు అనుకోవద్దు. ప్రభువే నీ జీవితంలోకి అగ్ని పంపిస్తున్నాడు. నువ్వు కాల్చబడుతున్నప్పుడు ప్రభు నిన్ను బలమైన పాత్రగా తయారు చేస్తున్నాడు. ఒక కుమ్మరాయన ఆయన మట్టి మీద పాత్రను, ఆ సారె మీద పాత్రను తయారు చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడని చూస్తే ఆయన ముందు ఒక చిన్న ముంతను తయారు చేశాడు. ముంత, డబ్బులు వేసుకునే ముంతను ఏమంటారు మీరు? డిబ్బియా. ముంతను చేసి దానిపైన ఒక చిన్న గీత, మూతి చిన్నగా ఉంటుంది. ఎంత ఉంది అనుకో, డబ్బులు ఏమవుతాయి? ఏమవ్వా. అందుకని చిన్న మూతి పెట్టేడు దానికి. దాన్ని చేసి అక్కడ పక్కన పెట్టాడు. తర్వాత ఇంత కొండ చేశాడు, ఇంకొక కొండ చేశాడు, లాస్ట్కి పెద్ద బాణం చేశాడు. అన్నిటిని అక్కడ పెట్టాడు. రండి అందరూ పాటలు పాడి దేవుని స్తుతిద్దాం అని అందరు పాటలు పాడుతూ, కొండలన్నీ పాటలు పాడుతున్నాయి. దేవుణ్ణి స్తుతించుడి. రాదా మీకు? దేవుణ్ణి స్తుతించుడి ఎల్లప్పుడు. ఈ బాణ అయితే పెద్ద వేసుకొని అప్పుడు దేవుని చప్పట్లు కొట్టి పాడుతుంది. ఈ ముంత మాత్రం పక్కన ఉన్న కొండ అంటుంది, పాడు, నేను పాడను. అయ్యగారు వచ్చేసారు, పాడు, నేను పాడను. ఎందుకు పాడు? నీ మూతి ఎంత, నా మూతి ఎంత. ఆగాడు చూడు, పెద్ద పెద్ద చప్పట్లు కొడుతున్నావు చూడు. ఆడికి ఎంత పొట్ట, ఎంత నోరు. నాకు ఇంతే పొట్ట, ఇంతే. బీరకాయే తినాలంటుంది, ఉప్పు లేకుండా తినాల, పులుసులు కూడా తినకూడదు. ఆదివారం కూడా మటన్ తెచ్చుకోవాలి. అది చూడు ఎట్ట తింటారు. నన్ను ఎంత చేశాడు, దాన్ని అంత చేశాడు, నన్ను ఎంత చేశాడు, వాళ్ళకి అంత ఇచ్చాడని ఆదివారం నాడు మాట్లాడకుండా, పాటలు పాడకుండా అట్లే డల్లగుంది. యజమాని వచ్చాడు. ముంత ఏంటి ఎట్లా ఉన్నావు? చప్పట్లు కొట్టి పాటలు పాడు. నువ్వు నన్ను చిన్నగా ఎందుకు చేశావు?
నువ్వు నన్ను పేదోడుగా ఎందుకు చేశావు? దిక్కులేనోడుగా నువ్వు నన్ను ఎందుకు చేశావు? వాళ్ళని చూడు ఎలా చేసావో, నన్ను ఎందుకు ఎలా చేసావు? అప్పుడు ఆ ముంత దగ్గర వంగి ఆ యజమాని చెప్తున్నాడు, నిన్ను నేను డబ్బులు దాచుకోవటానికి, విలువైనటువంటి నోట్లు దాచుకోవటానికి తయారు చేసుకున్నా. నీ లోపల డబ్బులు నింపి నిన్ను నేను నా బీరువాలో దాచిపెట్టుకుంటా. కానీ ఆ బానుందే, చాకలాయని అడిగాడు దాన్ని. ఊరోళ్ళ మురికి బట్టలన్నీ అందులో వేసుకొని ఊరి చివర చెరువు దగ్గర దాన్ని పెట్టి, దాని కింద మంట పెట్టి మురికి బట్టలన్నిటినీ దానిలో వేసి ఉడకి పడతాడు. అది మురికి బట్టల కోసం బాణ, డబ్బుల కోసము నువ్వు. నిన్ను విలువైన వ్యక్తిగా నేను చేశా. విలువైన బంగారాన్ని, డబ్బుని నీలో దాచుకుంటా. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు ఆ ముంతకి సంతోషం కలిగింది. ఇక్కడ కూర్చున్నటువంటి నీ గురించి, నా గురించి దైవజనుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో ఏమంటున్నాడో మనం చదువుదాం. చదవండి. కొరింథీయులకి పౌలు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చదవండి. ప్రైజ్ ది లార్డ్. మంటి ఘటము అంటే మట్టి కొండ. పౌలు అంటున్నాడు, అయినను ఆ బలాధిక్యము మామూలమైనది కాక దేవునిదయుండునట్లు ఈ మట్టి కుండలలో దేవుడు మహిమైశ్వర్యాన్ని మా జీవితంలో నింపుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ మట్టి కుండలలో దేవుడు తన ఐశ్వర్యాన్ని నింపుతున్నాడు, తన ఆత్మను నింపుతున్నాడు, తన శక్తిని నింపుతున్నాడు. ఇది మా బలము కాదు, ఈ మట్టి కుండలు దేవుని బలము చేత నిలబడుతున్నావయ్యే. ఈరోజు ప్రభు మనలను తన ఐశ్వర్యముతో నింపి ఈ కుండలకు ఆయన తన యొక్క మహిమను ఇస్తూ ఉన్నాడు. ఇది దైవజనుడైన ఇర్మియా గమనిస్తూ ఉన్నాడు. ఇర్మియా చూస్తూ ఉన్నాడు. ఇదిగో ఇర్మియా చూస్తూ ఉండగా ఈ కుమ్మరాయన ఒక పాత్రను తయారు చేస్తున్నాడు. అది ఆయన చేతుల్లో విడిపోతుంది. అయితే ఆయన మరలా మట్టిని పిసికి, మరలా మట్టిని బాగు చేసి, మరలా ఆ మట్టిని పిండి, ఆ మట్టిలో మరలా నీళ్లు కలిపి, మరలా సారి మీద తీసుకొని విడిపోతున్నా, పడిపోతున్నా, పాడైపోతున్నా ఆ మట్టిని మరలా ఒక పాత్రగా తయారు చేసే వరకు తన పనిని ఆపలేదు ఆయన. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇదిగో ఈ ఉదయకాలం పరిశుద్ధాత్మ దేవుడు ఈ మందిరంలో కొంతమందితో ఆయన చెప్పమంటున్న మాట, నిన్ను ఆయన ఆశీర్వదించే వరకు నీ చేతిని విడిచిపెట్టాడు ఆయన. నిన్ను ప్రజలలో సాక్షిగా నిలబెట్టే వరకు నిన్ను ఆయన తోడుగానే ఉంటాడు. ఈ ప్రజలలో నిన్ను ఒక అద్భుతమైన వ్యక్తిగా నిలబెట్టే వరకు ఆయన నిన్ను విడిచిపెట్టాడు. ఈ స్థలంలో ప్రభు చెప్పమన్న మాట ఏమిటంటే, ఇదిగో ఇక్కడ కూర్చున్నటువంటి వారిలో విలువ లేని వారుగా, పడిపోయిన వారుగా, పేరు లేని వారుగా, పతనమైపోయిన వారుగా, కూలిపోయిన వారుగా అనేక మంది కనబడుతున్నారు. కానీ వారిని దేవుడు మరలా ఒక అద్భుతమైన పాత్రగా చేయబోతున్నాడు, బలమైన వారుగా చేయబోతున్నాడు. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెబుదామా? హెచ్చించబోతున్నాడు, కనపరచబోతున్నాడు, అద్భుతమైన కార్యములు వారి చేత దేవుడు చేయించబోతున్నాడు. నేను పాడైపోయాను, విలువ లేని వాడిని అనుకోవద్దు. దేవుడు ఘనమైనటువంటి వారుగా తన మహిమ ఐశ్వర్యముతో దేవుడు అట్టి వారిని నింపబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. విజయ, జయ అనే ఇద్దరు స్నేహితులు ఉన్నారు. విజయ చాలా ధనవంతుడైనటువంటి ఒక కోటీశ్వరుడు యొక్క కుమారుడు. జయ చాలా పేదవాడైన కొమ్మరివాని యొక్క కుమారుడు. ఒకరోజు విజయ పుట్టినరోజు వచ్చింది. సాయంత్రం మా ఇంటిలో అందరికీ పార్టీ ఇస్తున్నాను రమ్మని స్నేహితులకి, టీచర్లకి చెప్పాడు. తన ఒక్కగానొక్క కుమారుడు విజయ పుట్టినరోజున ఆ తండ్రి ఊరి వారందరినీ, పెద్దలని, అధికారులను, పోలీస్ అధికారులు, ఐఏఎస్, ఐపీఎస్, ఆ తర్వాత రాజకీయ నాయకులు, ఎందరో కోటీశ్వరుని, వ్యాపారస్తుల్ని పిలిచాడు.
పుట్టినరోజు వేడుక స్టార్ట్ అయింది. అందరూ వాళ్ళ స్థితికి తగినట్లుగా ఎన్నో విలువైన బహుమానాలు తెస్తున్నారు. బంగారపు చైను, ముత్యాల హారం, డైమండ్ రింగు, ఇంకా ఎన్నెన్నో విలువైన వస్తువులు ఆ బిడ్డ కోసం తీసుకొస్తున్నారు. జయ ఇంటికి వచ్చాడు. నాన్న, నా స్నేహితుడు విజయ పుట్టినరోజు ఈరోజు, నా స్నేహితునికి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి. వాళ్ళ ఇంట్లో ఇవ్వటానికి ఏమీ లేదు. తండ్రి అన్నాడు, మన ఇంట్లో ఏమున్నాయి, కుండలు తప్ప. ఒక చిన్న మట్టి పిడత ఉంది ఆ ఇంట్లో. నాన్న, ఈ చిన్న మట్టి పిడతలో నేను చల్లని పాలు పోషిస్తాను, దాన్ని తీసుకెళ్ళి నీ స్నేహితునికి ఇవ్వు. సిగ్గుపడుతున్నాడు. నాన్న, అక్కడ చాలామంది వస్తున్నారు, నన్ను అవమానిస్తారేమో. ఇంతకంటే మనం ఏమి ఇవ్వలేము నాన్న, ఇదే మన జీవితంలో ఎక్కువ. పర్వాలేదు ఇల్లు అని తండ్రి పంపించాడు. జయ మట్టి పెడతను తన 2 చేతుల్లో ఇట్లా పట్టుకున్నాడు. అది ఎవరైనా చూస్తారేమోనని ఒక గుడ్డ కప్పుకొని మెల్లగా భయపడుతూ ఆ స్నేహితుడి ఇంటికి వస్తున్నాడు. అందరూ వచ్చేసారు, అతిథులంతా. నాన్న, ఇంకా కేక్ కట్ చేయండి తల్లి అంటుంది. అమ్మ, ఒక్క నిమిషం, నా ముఖ్యమైన స్నేహితుడు జయ రావాలమ్మా. విజయ గేటు వైపే చూస్తున్నాడు. అందరు వెయిట్ చేస్తున్నారు. దూరం నుండి, గేట్లో నుండి జయ వస్తూ ఉన్నాడు. అదిగో నా స్నేహితుడు జయ వస్తున్నాడు అనగానే అందరూ అటువైపు చూశారు. చిరిగిపోయిన బట్టలు వేసుకొని, చూడటానికి అత్యంత దరిద్రుడు. చేతిలో ఒక చిన్న పాత్ర, దాన్ని ఇట్లా గుడ్డగా పేసుంది. ఏముందో అందులో, ఏం తెస్తున్నాడో, ఏం గిఫ్ట్ తెస్తున్నాడో, ఒక గుడ్డ గప్పు ఉందని అందరూ ఆతృతగా చూస్తున్నారు. విజయ పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అరే జయ, నువ్వు వస్తావని తెలుసు, నువ్వు నాకేదో ఒకటి తెస్తావు, ఏం తెచ్చావురా అని ఆ గుడ్డ తీయగానే మట్టి పాత్ర, చిన్న మట్టి పిడత, అందులో పాలు కనపడ్డాయి. అందరూ గొల్లుమని నవ్వుతున్నారు, అందరూ హేళన చేస్తున్నారు. వీడా ముఖ్య స్నేహితుడు, ఆ మట్టి పిడతలో పాల, అవి ఎంత మురికిగా ఉన్నాయో అని హేళన చేస్తూ ఉన్నారు. అయితే ఆ విజయ వెంటనే తన స్నేహితుడి చేతిలో ఉన్న ఆ మట్టి పాత్రలో ఉన్న పాలు తీసుకొని అందరి ముందు గటగట తాగేశాడు. జయాన్ని కౌగిలించుకున్నాడు. అరే, ఈరోజు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఇచ్చిన బహుమతుల కంటే నువ్వు ఇచ్చినది నాకెంతో సంతోషంగా ఉందని. మమ్మీ, ఈ రోజు నుండి రోజు నేను పాలు ఇక్కడ నుండి దీనిలోనే తాగుతాను, ఈ మట్టి పాత్రలోనే తాగుతాను, ఎందుకంటే ఇది నాకు విలువైనది. బంగారపు గ్లాసులో తాగేవాడు ఆ మట్టి పాత్రను తీసుకొని ప్రజలందరూ చూస్తూ ఉండగా దానిని ఎత్తైన స్థలంలో పెట్టాడు. ప్రజలందరూ ఆశ్చర్యపోతున్నారు. సిగ్గుతో తలకాయ ఉంచుకున్న జయకి ధైర్యం కలిగింది, సంతోషం కలిగింది. ఆ పేద స్నేహితుడు, ఆ జయ ఎవరో కాదు, ఇక్కడ కూర్చున్న నువ్వు, నేనే, మనమే. ఆ ధనవంతుడైనటువంటి విజయ ఎవరో కాదు, మన ప్రభు అయిన యేసయ్యే. ఏమి ఇవ్వగలుగుతాం ఆయనకి? మనం ఏమిస్తాం? ఏమి ఇవ్వగలం? నీ జీవితాన్ని యేసు ప్రభుకి ఇవ్వు. ఈ మట్టి పాత్ర, ఈ మిగిలిన ఈ జీవితాన్ని యేసు ప్రభుకి ఇవ్వండి. ప్రభుకి ఇవ్వు. నీ జీవితాన్ని ప్రభుకి ఇవ్వు. ఇప్పటికిప్పుడే ఉన్నపాటున నీ జీవితాన్ని యేసయ్యకి ఇవ్వు. విజయ ఏం చేశాడో తెలుసా? తన స్నేహితుడిచ్చిన బహుమానాన్ని గనపరిచాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న నీవు నీ విలువలేనటువంటి జీవితాన్ని ప్రభువుకు అప్పగించు, ప్రభు కోసం అప్పగించు. ఈ విలువలేని జీవితాన్ని ప్రభు స్వీకరిస్తాడు. త్రోసివేసేవాడు కాదు, తృణీకరించేవాడు కాదు. ప్రభువుకు అప్పగించుకుందాం మనం. నీకేమి ఇవ్వగలను,
నీకేమి చేయగలను, నీకేమి ఇవ్వగలను, నీకేమి చేయగలను. ఇలలో దొరకని ప్రేమ నాపై చూపితివి, ఏ మంచి లేని నాకై ప్రాణము పెట్టితివి. నీకేమి ఇవ్వగలను, నీకేమి చేయగలను, నీకేమి ఇవ్వగలను, నీకేమి చేయగలను. ఆరాధింతును, 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 ఆరాధింతును. ప్రభువుకి మనల్ని మనం ఈ ఉదయకాలం అప్పగించుకుందాం. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయంలో 5, 6 వచనాలు మరొకసారి మనం చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 5, 6 వచనాలు అందరం కలిసి చదువుదాం. చదవండి. చాలు. ప్రభు 2 మాటలు ఇక్కడ తెలియజేస్తున్నారు. ఈ 2 మాటలు ఈరోజు మీరు తెలుసుకొని ఈ స్థలంలో వెళ్ళండి. ఇశ్రాయేలు వారలారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఈరోజు ప్రభు చెప్తున్నాడు, నేను చేయలేనా, నేను చెయ్యలేనా? నీ జీవితంలో ఒక అద్భుతాన్ని నేను చేయలేనా? కుమ్మరి మట్టిని తీసుకొని ఒక అందమైన కుండగా ఎలా తయారు చేస్తున్నాడో నేను మీ జీవితంలో ఈ కార్యాన్ని చేయలేనా? ప్రభు ఆయన ఒక అద్భుతమైనటువంటి ప్రశ్న ఇస్తున్నాడు. దాని అర్థం ఏంటో తెలుసా? ఎటువంటి పరిస్థితుల్లోనైనా నువ్వు యేసు ప్రభు పాదాల దగ్గరికి వస్తే ఆయన జోక్యం చేసుకొని, ఆయన కలుగ చేసుకొని పరిస్థితులలో ఒక నూతనమైన కార్యాన్ని ఆయన చేయగలడు. అందరు యేసయ్యతో చెప్పండి, యేసయ్యా నువ్వు చేయగలవు. ఎలుగెత్తి చెప్పండి, యేసయ్యా నువ్వు చేయగలవు. మళ్ళీ చెప్పండి, యేసయ్యా నా జీవితంలో ఈ కార్యం నువ్వు చేయగలవు. నేను చెప్పినట్టు చెప్పండి, యేసయ్యా నా జీవితంలో ఈ కార్యము నువ్వు చేయగలవు. అందరు చెప్పండి, యేసయ్యా నా జీవితంలో ఈ కార్యము నువ్వు చేయగలవు. ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని చెప్పండి ఈ మాట. ఆగండి 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 ఆగండి, కళ్ళు మూసుకోండి. ఏ కార్యమో తెలుసా? అందరు కళ్ళు మూసుకున్నారు కదూ. ఏ కార్యమో తెలుసా? ఏ కార్యము నువ్వు చేయలేకపోతున్నావో. ఇంకా నా వల్ల కాదు, నేను చెప్పి చెప్పి విసిగిపోయాను, ఇంకా నా వల్ల కాదు, నేను చచ్చిపోతే చచ్చిపోతానులే, ఇంకా నా వల్ల కాదు, ఇంక నేనేం చేయలేదు, ఇంకా నేనేం చేయగలను, నా తరపున అడగటానికి అమ్మ లేదు, నాన్న లేదు. ఏ కార్యాన్ని నువ్వు చేయలేకపోతున్నావో, ఏ కార్యం నీ గుండెల్లో బరువై కూర్చుందో, ఏ కార్యం నేను చేయలేనని నువ్వు నీరసించిపోయావో, ఆ కార్యాన్ని యేసయ్య చేస్తానంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, యేసయ్య ఈ కార్యాన్ని నువ్వు చేయగలవు.
ఈ కార్యాన్ని నువ్వు చేయగలవు. యేసయ్యా, ఈ కార్యాన్ని నువ్వు చేయగలవు. ఏది నువ్వు చేయలేకపోతున్నావో, ఏది నీ గుండెల్లో బరువైపోయిందో, ఏ కార్యం నీ జీవితంలో భారమైపోయిందో, నాకెవ్వరు లేరు, నా బరువు మోసేవాళ్ళు, నా బాధ్యతను తీసుకునేవాళ్ళు, నా కొరకు ఆలోచించే వాళ్ళు ఎవ్వరూ లేరు. యేసయ్యా, ఈ కార్యాన్ని నువ్వు నా కొరకు చెయ్యగలవు. చెప్పండి ఇదే మాట. ఒక 2 సార్లు చెప్పు, ఒక 5 సార్లు చెప్పు, ఒక 50 సార్లు చెప్పు. యేసయ్యా, ఈ కార్యాన్ని నువ్వు చేయగలవు. యేసయ్యా, ఈ కార్యాన్ని నువ్వు చేయగలవు. సకలము 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 చేయగలని వైపే నా కన్నులెత్తి చూచెదా. సకలము చేయగలని వైపే కన్నులెత్తి, సకలము చేయగలని వైపే కన్నులెత్తి. ప్రైజ్ ది లార్డ్. ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, నేను ఈ కార్యాన్ని చేయలేనా? ప్రభు చేయగలడు. నీ జీవితంలో ఏది నీ హృదయాన్ని వేధిస్తుందో, బాధిస్తుందో, అది నీ భర్త, నీ పిల్లలు, నీ భార్య, నీ కుటుంబం, అప్పులు, అనారోగ్యం, నీ గుండెల్లో ఏది బరువై కూర్చుందో అది ప్రభువు చేయగలడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక రెండోది ప్రభు చెప్తున్నమాట, ఇశ్రాయేలీయులారా, మీరు నా చేతుల్లో ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. మీరు నా చేతుల్లో ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. నేర్పరి అయినటువంటి యేసుక్రీస్తు ఆయన చేతుల్లోకి ఉదయకాలం మిమ్మల్ని తీసుకుంటున్నాడు. నా యేసయ్య చేతులు ఏమైనా చేయగలవు. ఆ చేతులు ఎంతైనా నమ్మదగిన చేతులు. ప్రభు ఏమైనా నీ జీవితంలో చేయగలుగుతాడు. ఎంత అద్భుతమైన దేవుడు, ఎంత గొప్ప దేవుడు. ఎంత అద్భుతమైన మాట మనకి ఇస్తున్నాడు ఈరోజు. మీరు నా చేతుల్లో ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కొన్నిసార్లు నీ జీవితంలో, నీ బ్రతుకు ప్రయాణంలో అకస్మాత్తుగా నీ జీవితంలో కలిగే ప్రతి ఆందోళనలో ప్రభు మాటను గుర్తు తెచ్చుకో. యేసు నాతో ఉన్నాడు, నేను ఆయన చేతుల్లో ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఈ మాటను తీసుకొని ఇంటికి వెళ్ళు. యేసయ్యా, నేను నీ చేతుల్లోనే ఉన్నాను, నేను నీ చేతుల్లోనే ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ చుట్టూ విరోధులున్నా, నీ చుట్టూ ప్రతికూలమైన పరిస్థితులున్నా, శత్రువులున్నా, నీ చుట్టూ ఆటంకాలు కలుగుతున్నా, అవన్నీ తలుచుకొని, అవన్నీ ఆలోచించుకొని 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 బీపీ పెంచుకోవద్దు. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య, మనము యేసయ్య చేతుల్లో ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఒక్కొమ్మరాయన చాలా కొండలను తయారు చేసి అమ్ముతున్నాడు. అందులో కొండలన్నిటిని ఇట్లా పైన వామలాగేస్తే అందులో ఒక కొండ అట్ట జారి 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 అటు కింద పడిపోయింది, పగిలిపోయింది. అది బ్రేక్ అయిపోయింది. ఇంకా పగిలిపోయిన కొండను ఎవరు ఇష్టపడతారు? దాన్ని పక్కన పెట్టేశారు. మిగతా కొండలన్నీ అమ్ముడైపోయాయి. మళ్ళీ కొండలు చేశాడు, మళ్ళీ అన్నీ అమ్మేశాడు. అది అలాగే ఉంది. మళ్ళీ కొండలు చేశాడు, మళ్ళీ అమ్మేశాడు, మళ్ళీ కొండలు చేశాడు, అమ్మేశాడు. సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు అయింది. ఈ కొండ మాత్రం అలాగే ఉంటుంది. మిగతా కొండలన్నీ అమ్మేస్తున్నారు.
6 సంవత్సరాలైంది. కొండలన్నీ అందరూ ఆ మంచు కొండలు తీసుకెళ్తారు, కానీ ఒక్కళ్ళు కూడా దీని వైపు చూడట్లా. ఎందుకంటే దీని మీద అన్ని పగుళ్ళే, అన్ని రంధ్రాలే, కింద పడింది, పగిలిపోయింది. దీన్ని పక్కన పెట్టేశారు, బోర్లు ఇచ్చేశారు, అన్ని పగుళ్ళు కనపడుతుంది. ఇది ఎవరికి అక్కర్లేదు. ఇంకా 6వసారి కూడా కొండలన్నీ అమ్మేశాడు. 6 సంవత్సరాలు అయిపోయింది. 7వసారి కూడా కొండలన్నీ చేశాడు, అమ్మేస్తూ ఉన్నాడు, అన్నీ అమ్మేశాడు. ఈ ఒక్క కొండ మిగిలిపోయింది. 7 సంవత్సరాలుగా పగిలిపోయి పక్కనుంది. ఒకరోజు ఆ కుమ్మరాయిని పిలుస్తూ ఉంది, యజమానుడా, ఓ యజమానుడా, యజమానుడా. కుమ్మరాయన వచ్చాడు. ఆయన వైపు చూస్తూ అడుగుతుంది, నన్ను కూడా బాగు చేసి వాడుకోయి కుమ్మరాయన, నన్ను కూడా బాగు చేసి వాడుకో. నీ చేతులు ఏమైనా చేయగలుగుతాయి. మట్టిని కుండలుగా తయారు చేస్తున్నావు, నన్ను కూడా వాడుకో. నన్ను పక్కన తోసివేశారు, ఒక్కసారి నన్ను వాడుకోయా. పనికి రాని పాత్రానని పారవేయకుమా, పొంగి పొరలి పాత్రగా నన్ను నింపుమా. కుమ్మరి, ఓ కుమ్మరి, జగదుత్పత్తి దరి, పనికి రాని నా వంక చల్లగా చూడుమయ్యా. నీ వల్ల అవుతుందయ్యా, నన్ను బాగు చేయయ్యా, నన్ను బాగు చేయయ్యా, నన్ను కూడా జ్ఞాపకం చేసుకోయ్యా. ఆ కుమ్మరైన దాన్ని చూడగానే జాలిపడ్డాడు. దాన్ని తీసుకొని దానికి ఇంకా కొంచెం మట్టేసి, ఇంకా దాన్ని కొంచెం బాగా మందంగా తయారు చేశాడు. బాగా మందంగా తయారు చేశాడు, ఎండబెట్టాడు, కాల్చాడు. ఆ తర్వాత దానికి లోపల బయట తెల్లని ఆ సున్నాన్ని వేశాడు. ఒక కెమికల్ రాశాడు దాని చుట్టూరు, బాగా రాశాడు, మళ్ళీ రాశాడు, మళ్ళీ రాశాడు, ఎండబెడుతున్నాడు. తెల్లని కెమికల్, తెల్లగా ఉన్న సున్నం లాంటిది రాస్తున్నాడు, ఎండబెడుతున్నాడు. ఆరిన తర్వాత మళ్ళీ ఎండబెడుతున్నాడు, రాస్తున్నాడు. అట్లా 4-5 సార్లు దానికి తెల్ల సున్నం వేశాడు. ఆ తర్వాత అందమైనటువంటి చెట్లు, పువ్వుల బొమ్మలు వేశాడు. ఇట్లా చెట్లు, ఆకులు బొమ్మలు ఆ కొండ చుట్టూరు వేశాడు. వేసి దానిని బాగా వేడి చేయటం మొదలుపెట్టాడు. బాగా, ఈ కొండ లాంటి కాదు, ఇంకా వేడి, ఇంకా వేడి, ఇంకా వేడి, బాగా వేడి చేశాడు. ఈ నల్ల కొండ బాగా వేడి చేయగానే అది కొన్ని దినాలకి, 10 దినాలకి తెల్లని పింగాణి ఫ్లవర్ వాజులాగా మార్చబడింది. అది తెల్లని పింగాణిగా ఎంతో అద్భుతంగా అందులో పూలు బయట కనబడుతూ ఉన్నాయి. మీరు ఎప్పుడైనా తెల్లని పింగాణి కప్పులు మీరు ఎప్పుడైనా చూసుంటారు కదా, అవి ఎంత అందంగా కనబడతాయో అంత ఫ్లవర్ వాజును తయారు చేశాడు. దానిలో చక్కటి మట్టి వేసి అందులో అందమైన గులాబీలను నాటాడు. ఆ గులాబీలు పూస్తూ ఉంటే ఆయన దానిని తన ఇంటి ముందు అమ్మకానికి పెట్టాడు. 4,999 రూపాయలు మాత్రమే. అంటే ఎంత? కారులో వెళుతూ ఒక ధనవంతుడు అట్లా చూచి ఆగి వెంటనే ఆపి, ఎంత? 4,999 మాత్రమే. తీసుకున్నాడు, కారులో వెనకాల పెట్టుకొని వెళతా ఉన్నాడు. ఈ లోపల ట్రాఫిక్లో ఒకడు లోనకు తొంగి చూశాడు. అబ్బాయి, ఎంత బాగుందండి ఇది, ఎంత కొన్నారు ఇది? 15,000.
కొన్నదెంత? ఎంతండి? 15,000. ఇంటికి తీసుకొచ్చాడు. భార్య పిల్లలందరూ వచ్చారు. అబ్బాయి ఏమండి ఎంత బాగుందండి, నిజంగా అసలు మీరు ఎంత మంచోళ్ళు అండి, ఇంత మంచి తెచ్చారు, ఎంతండి? 50,000. భార్య అమ్మో 50,000 ఇంట్లో తెచ్చారా అని పెట్టింది. అమ్మలక్కల అందరికీ చెప్తుంది భార్య, మా ఆయన రాత్రి ఒక అందమైన ఫ్లవర్ వాతి తెచ్చారు, 1,00,000 రూపాయలు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ భార్యకి ఒక అమ్మ ఉంది. అంటుంది, మా అల్లుడు ఆయన వెళ్ళి చైనా నుండి, అది చైనాది కాదు, కుమ్మరాయన దగ్గర తెచ్చాడు అది. ఈ అత్తగారు చెప్తుంది, మా అల్లుడు చైనా నుండి 5,00,000. ఏమైపోయింది? దాని విలువ పెరిగిపోయింది. ఎన్నో సంవత్సరాలు పగిలిపోయిన కుండ ఇప్పుడు ప్రజల నోట 5,00,000 రూపాయలు పెట్టి ఎక్కడి నుండో వచ్చినట్టుగా విలువ పెరిగిపోయింది. ఈరోజు యేసయ్య చెప్తున్నాడు, కొమ్మరివాడు ఆ కొండకు చేసినట్టు నేను కూడా మీ జీవితాల్లో చేయబోతున్నాను. నీ తలను పైకెత్తి నీ స్థితిని మార్చి నిన్ను ఎత్తులోనికి తీసుకెళ్ళడానికి ఈ కొమ్మరివాని ఇంటికి యేసయ్య నిన్ను తీసుకొచ్చాడు. కొమ్మరివాని ఇంటి యేసయ్య మందిరం. రండి, యేసయ్య పాదాల దగ్గర ఆయన్ని వేడుకుందాం. నన్ను వాడుకో యేసయ్య, నన్ను పట్టుకో యేసయ్య. ప్రభు కనికరిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తల్ల వంచండి. ప్రభువుని అడుగుదాం. కుమ్మరి ఓ కుమ్మరి, అందరూ మోకరిద్దామా? జగదుత్పత్తి ధరి చీకట మన్నైనా నా వంక చల్లగా చూడుమయ్యా. అందరూ మోకాళ్ళ మీదకి వద్దామా? పనికి రాని పాత్రనని పారవేయకుమా, పొంగి పొరలి పాత్రగా నన్ను నింపుమా. ఇదే మాట ప్రార్థనగా చెప్దామా? ప్రార్థన చేద్దామా? ప్రభుతో చెప్తామా? నోరు తెరిచి ప్రార్థన చేయండి. ప్రభుతో మాట్లాడండి. ప్రభా నన్ను త్రోసివేయొద్దయ్యా, ప్రభా నన్ను త్రోసివేయొద్దయ్యా. యేసయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో. ఒక్క మాట ప్రభుతో చెప్దాం. పనికి రాని ప్రార్థన చేయండి. మీరు ప్రార్థన చేయండి, ప్రభుతో మాట్లాడండి. పనికి రాని పాత్రననే పారవేయకుమా, పొంగి పొరలే పాత్రగా నన్ను నింపుమా. యజమానుడా, ఓ యజమానుడా, ఓ నా యజమానుడా, నన్ను నీ చేతుల్లోకి తీసుకో నాయనా. నేను పగిలిపోయానయ్యా, పాడైపోయానయ్యా, పతనమైపోయానయ్యా. నన్ను త్రోసివేయొద్దు బాబు, నన్ను త్రోసివేయొద్దు బాబు. ప్రార్థన చేద్దాం, ప్రభుతో చెబుదాం. పరలోకపు తండ్రి, నీ బంగారు పాదాల దగ్గర మోకాళ్ళ మీద చేతులెత్తి నోటితో ఏమని ప్రార్థన చేస్తున్నారో అందరి సంగతి వినుచున్నటువంటి దేవుడు కనుక పనికి వచ్చే పాత్రగా ప్రతి అవయవము, ప్రతి అణువణువు నీకు పనికి వచ్చే పాత్రగా బిడ్డలందరినీ కూడా మలుచుకోనండి. యేసు ప్రభు నామములో స్తుతి చెల్లించి వేడుకొంచున్నాము తండ్రి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు కృపయు
తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి ఆయన పిల్లలమైన మనందరికీ దేవుని పాదాల దగ్గర మోకాళ్ళ మీద చేతులు పైకెత్తి పనికిరాని నన్ను పనికి వచ్చే పాత్రగా చెయ్యమని నోరారా పలికిన ఒక్కొక్క బిడ్డకు నిండైన కృప నిత్యము తోడై ఉండి నడిపించును గాక.